హలో అండి అందరికీ. బేసిక్‌గా నేను చాలా లాస్ట్ బెంచర్‌ని. ఎప్పుడు ఈవెంట్స్‌కి గూడా వచ్చేవాడిని గాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ కాలేజ్ ఈవెంట్‌లో స్టేజ్ ఎక్కుతున్నాను. అంతా లాస్ట్‌లో ఉండి అరిచేవాడిని. నాకిప్పుడు అర్థమవుతుంది. యాహ్! థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థాంక్ యూ సో మచ్. నాకెప్పుడూ ఒకటుండేది. కాలేజ్ డే నేను చాలా మిస్ చేశాను. ఎలా అంటే ఎక్కువ నేను కాలేజ్‌కెళ్ళేవాడిని కాదు. ఆల్మోస్ట్ నాది 2 డజన్స్ ఆఫ్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి ఇప్పటికి గూడా. యాహ్! సో, నేను బీటెక్‌లో ఉన్నప్పుడు యాక్టింగ్‌లోకి వెళ్ళిపోయాననమాట బేసిక్‌గా. సో, ఎక్కువ కాలేజ్ ఎంటర్‌టైన్ చేసేవాడిని కాదు. మొత్తం యాక్టింగ్‌లోనే ఉన్నాను నేను. బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నా. అందుకే మీకు తెలియకపోవచ్చు. తెలుసో లేదో నేను తెలీదు. అయ్యో! నా మీరు ఫస్ట్ ఫిల్మ్ తెలియకపోవడం ఏంటండి? ఇన్ని మై సినిమాలు, ఇన్ని వెబ్ సీరీస్ ఎక్కడ చూసినా ఓటీటీలో కనిపిస్తుంటే తెలియకపోవడం ఏంటి? బేసిక్‌గా నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి 'మత్తు వదలరా'. ఐ థింక్ యూ లవ్ మై క్యారెక్టర్. మీ ఇద్దరు అభి కాంబినేషన్ అభి కూడా. అభి క్యారెక్టర్ అండ్ యాక్చువల్లీ దాంట్లో మత్తు వదలరా 2లో కూడా ఉన్నారు. Yes, yes. ఎవరైతే కాన్సంట్రేషన్ తో చూస్తే మీకు తెలుస్తుంది. చూసారా మత్తు వదలరా 2లో? సో, నాకెప్పుడు కాలేజ్ లైఫ్ నేను చాలా మిస్ అయిపోయాను. అప్పుడు బంక్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ, ఐ మిస్డ్ కాలేజ్ లైఫ్ ఎ లాట్. అంటే నా ఫ్రెండ్స్‌ని వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. అంటే మనకనిపిస్తది అబ్బా! ఏం క్లాస్‌కెళ్దాం థర్మోడైనమిక్స్ అనుకుంటా క్లాస్. నేను మెకానికల్ యాక్చువల్‌గా. సో, అంటే కంప్లీట్ చేయలేదు సెకండ్ ఇయర్ దగ్గర. సో, అదేంటంటే ఒక 3, 4 ఇయర్స్ అయిన తర్వాత నేను కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో నాకు తెలియకుండా నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాననమాట. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ యాక్చువల్‌గా. నేను ఒక్కటే చెప్తాను, మనకు అనిపించచ్చు ఈ టైంలో మనకి అక్కడ కూర్చొని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటది, అంతా ఉంటది గానీ, ఒక ఏజ్ పెరిగి మన పక్కన ఫ్రెండ్స్ ఉండరు. ఆ మూమెంట్ మనకి ఎలా ఉంటదంటే కొంచెం బాధ అనిపిచ్చిద్ది. కాలేజ్‌కి ఎళ్ళుండాల్సింది కదా! ఆ మూమెంట్‌లో. చాలా బాగుండేది కదా! అనిపిచ్చేది. అయితే బట్ ఇప్పుడు నాలాగా ఎవరో వచ్చుండ్రు. మన నరేష్ బంక్ గారు కొట్టి ఒక్క మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాము. సో మీరు ఏదైతే మిస్ అయ్యారో ఇట్లా మూవీ ప్రమోషన్స్‌లో ఖచ్చితంగా కాలేజ్‌కి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఆ మిస్ అయిందంతా కూడా మీరు ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసేస్తున్నారు. మీరు ఎక్కడ మిస్ కాలేదు. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా ఎవరికీ రాదు. సో కసిరెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి మీ ముగ్గురు కలిసి ఒక్కసారి హుక్ స్టెప్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు ఒక్కసారి. సో ఆ బాబోయ్! ఒక్క దానికోసం. ఆ ఒక్క స్టెప్ మీ ముగ్గురు కలిసి స్టూడెంట్స్‌తో చేస్తే విల్ స్టార్ట్ దట్. సార్ మీరు మళ్ళీ